హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉండాలని కోరుకున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 22వ తారీఖు 11వ నెల 2020. అయితే ఈరోజు నిధి అనే పాప గల్ఫ్ బాబాయ్ గారి అమ్మాయి. గల్ఫ్ బాబాయ్ అంటే కువైట్లో సుపరిచితులు అందరికీ తెలుసు. సో గల్ఫ్ బాబాయ్ గారి అమ్మాయి సాను బర్త్డే. హ్యాపీ బర్త్డే సాను. ఈరోజు గల్ఫ్ బాబాయ్ గారి బర్త్డే అండి. ఆయన అసలు పేరు గిరిప్రసాద్ అనమాట. సో హ్యాపీ బర్త్డే గిరిప్రసాద్ గారు. సో గల్ఫ్ బాబాయ్ ఛానల్లోనండి గల్ఫ్ కథలు అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేశారు. చాలా బాగుందండి. నిజ జీవితాలకి దగ్గరగా ఉందన్నమాట. ఇది అంతా చూడాల్సిందే. సో చూడండి, డిస్క్రిప్షన్లో కింద లింక్ ఉంటుంది. షార్ట్ ఫిల్మ్ చాలా బాగుంది. సో ఫస్ట్ మనం కువైత్ విషయానికి వెళ్తే ఉపాధి అవకాశాలు ఉన్నాయండి కువైట్లో ఉన్న మిత్రులకి, ఖాదీము సూన్ వీజా ఉన్న మిత్రులకి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. 250 దినాలు ఒక ఆయిల్ కంపెనీలో ఉంది, ఒక పెట్రోలియం కంపెనీలో 180 దినాల జీతం ఉందన్నమాట. 250 దినాల జీతం వేరు, 180 దినాల జీతం వేరు. సో ఆసక్తి గల అభ్యర్థులు డిస్ప్లే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు వివరాలు మీకు అక్కడ తెలుస్తాయి. ఓకేనా? తర్వాత అండి, గృహ కార్మికులకి కువైత్కి వెళ్ళడానికి ఎదురు చూసే గృహ కార్మికులకి కువైత్ గవర్నమెంట్ పచ్చ జెండా ఊపేసింది అనమాట. డిసెంబర్ నుండి దశల వారీగా కువైట్ వెళ్ళిపోవచ్చు. దాంతోపాటు ఈ కువైత్ వెళ్ళే వారికి ఒక ప్రైజ్ను కూడా ఫిక్స్ చేశారండి. అదేంటంటే 350 దినాలు ఈ ప్రైజ్ని ఫిక్స్ చేశారండి. అయితే కువైత్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరంటే ఇండియా వారు, శ్రీలంక వారు, నేపాల్, బంగ్లాదేశ్ అని ఫిలిప్పీన్స్ వారు వెళ్ళడానికి అత్యంత సిద్ధంగా ఉన్నారంట. వీళ్ళకి ఫ్లైట్ టికెట్, అకామిడేషను, ఈ మీల్స్, అదే ఫుడ్ అనమాట. దాంతోపాటు పీసీఆర్ టెస్టులు అన్నీ కలిపి 350 దినాలు ఫిక్స్ చేశారండి రేటు. సో ఇదండి సంగతి. కువైత్కి గృహ కార్మికులకి పచ్చ జెండా అయితే ఊపేశారు. వెళ్ళాలనుకున్న వాళ్ళు గెట్ రెడీ, బ్యాగులు పట్టుకోండి, రెడీ అయిపోండి. సో నెక్స్ట్ అండి, కార్ విండో యొక్క షేడింగ్స్ని చెక్ చేయడానికి మోడర్న్ టెక్నాలజీ ఉపయోగించి చెక్ చేస్తున్నారండి. నార్మల్గా అయితే 30 to 70% ఉండాలి. కొందరు ఎక్కువగా వాడుతున్నారు దీన్ని. సో ఇంపోర్ట్ అయ్యే కారులో, కొన్ని అమెరికా నుంచి వచ్చే ఇంపోర్ట్ అయ్యే కారులో ఈ షేడింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పి అధికారులు తెలియజేశారండి. సో కువైట్లో ఫస్ట్ టీకా ఆరోగ్య మంత్రి గారికి వేస్తారని చెప్పి ఒక న్యూస్ వచ్చిందండి. సో కత్తులతో దాడి చేసిన ఒక వ్యక్తి పైన 7 కత్తులతో దాడి చేశారండి. వాళ్ళు అరెస్ట్ చేశారనమాట. వీళ్ళని 3 బంగ్లాదేశ్ వాళ్ళు, 4 ఏమో శ్రీలంక వాళ్ళు. వీళ్ళని అరెస్ట్ చేశారు. వీళ్ళని డిపోర్ట్ కూడా చేసే ప్రయత్నంలో ఉన్నారండి. సో సుబాన్ ప్రాంతంలో ఒక వ్యక్తి బిల్డింగ్ పైన దూకి ఆత్మహత్య చేసుకున్నారండి. సో ఫ్రెండ్స్, కష్టాలు అందరికీ ఉంటాయండి. సో విపరీతమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రశాంతంగా కూర్చొని ఆలోచించండి. ప్రతి సమస్యకు సొల్యూషన్ ఉంటుందండి. సో ఫ్రెండ్స్, నేను గల్ఫ్లో ఉన్న మిత్రులకి ఒకవేళ ఆర్థికమైన కష్టాలతో ఇటువంటి విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటే బ్రదర్, డబ్బుని ఎలా కంట్రోల్ చేసుకోవాలని వీడియో రూపంలో తెలియజేస్తున్నానండి. సో డబ్బు కోసం పనిచేయడంతో పాటు డబ్బు చేత కూడా పనిచేయించండి. ఎక్కువగా జనం, లార్జ్ క్వాంటిటీ ఆఫ్ పీపుల్ డబ్బు కోసం పరిగెడతారు. మీరు ఆగండి, డబ్బును పరిగెట్టించండి. డబ్బు మీకోసం పరిగెట్టిన రోజున మీరు ఆర్థికంగా సెటిల్ అవుతారండి. నా మాటలు మీకు కొందరు ఎటకారంగా ఉండొచ్చు, కొందరికి ఇదిగా ఉండొచ్చు, కానీ ఇది మాత్రం నిజం అండి. నేను ప్రాక్టికల్గా చెప్తాను ఏదైనా సరే. సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే 322 కేసులు నమోదయ్యాయి. 618 మంది రికవర్ అయ్యారండి కువైట్లో. సో నెక్స్ట్, అబు అలీఫాలో ఉన్న న్యూ అబ్రిచ్ హోటల్లో రేపు స్పెషల్ జీరా బిర్యానీ, నాటుకోడి బిర్యానీ, చెన్నాని మిత్తు, రకరకాల పచ్చళ్ళు రెడీ చేసి ఉంచాడండి. నిమ్మ, ఉసిరి, టమాటో, ఆవకాయ, స్పెషల్గా చికెన్ పచ్చళ్ళు రెడీగా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ ఇవ్వండి. నెక్స్ట్ మనం సౌదీ వెళ్దాం. సౌదీ విషయానికి వెళ్తే రియాద్లో ఎయిర్ షోకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారండి. సో పక్కన వీడియో కూడా మీరు చూడొచ్చు. రియాద్లో ఎయిర్ షో చూడాల్సిందే. తర్వాత సౌదీలో రికవరీ రేటు 96.6% పెరిగింది అని హెల్త్ అధికారులు తెలియజేశారు. నార్మల్లీ మనం చూస్తున్నాం కదా, కేసులు తగ్గింది, మన రికవరీ బాగా పెరిగింది అనమాట సౌదీలో. ఇది ఒక మంచి విషయం అండి. సో ప్రజలకు ఆశ మరియు బలమైన సందేశాన్ని ఇవ్వాలని చెప్పి మనకి సౌదీ అమీర్ గారు తెలియజేశారండి. సో అమెరికాలో కొత్త ఈ ప్రెసిడెంట్ గారు బైడెన్ గారి యొక్క పాలన స్థిరంగా సాగాలని చెప్పి ఆశాభావం వ్యక్తం చేశారండి. సౌదీ యొక్క ప్రిన్స్ ఫర్హాన్ గారు ఆశాభావం వ్యక్తం చేశారు. నెక్స్ట్ ఒక మీటింగ్ జరిగిందండి. జరిగిన మీటింగ్లో ట్రాన్సిట్ వీజాల యొక్క మార్పులు కూడా అలౌ చేశారండి. సో ఇల్లీగల్గా బిజినెస్ రన్ చేస్తున్న ఒక సిటిజన్కి, ఒక ఎక్స్పర్ట్కి వాళ్ళని అరెస్ట్ చేసి దగ్గర 40,000 సౌదీ ఫైన్గా వేశారండి. సో ధూమపానం చేసేవారికి, సౌదీలో ధూమపానం చేసేవారికి
కోవిడ్కి ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి హెల్త్ అధికారులు తెలియజేశారండి. సో మిడ్ నైట్ చూడండి, మిడ్ నైట్లో మదీనా చూడండి ఎంత బాగుందో, లైటింగ్స్తో ఎంత బాగుందో చూసారా మిడ్ నైట్లో మదీనా. సో ఇదండి సౌదీ సంగతి. కేసు వస్తేనే పక్కన డిస్ప్లే చేస్తాను, ఇంకా రాలేదనమాట. నెక్స్ట్ యూఏఈ వెళ్దాం. యూఏఈ విషయానికి వెళ్తే 700 గోల్డ్ కార్డ్స్ అంటే గోల్డ్ వీసా అంటారు, ఈ మధ్యన కొత్తగా ట్రెండ్ స్టార్ట్ అయింది కదండి గోల్డ్ కార్డ్స్. సో 700 గోల్డ్ కార్డ్స్ ఇష్యూ చేశారంటే అండి. అయితే జీడీఆర్ఎఫ్ఏ వారు తెలిపారు. జీడీఆర్ఎఫ్ఏ ఏంటంటారా, జనరల్ డెకరేటరీ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారెన్ అఫైర్స్ వారు అనమాట. సో మన ఈ యూఏకి చెందిన వారు. అయితే యూఏకి సంబంధించిన వారికి గోల్డ్ ఈ వీసాలు అయితే కొందరైతే ఆ హెల్త్ వర్కర్స్కి ఫ్రంట్ లైన్ ఎవరుతున్నారో వాళ్ళకి ఇచ్చారు. అయితే యూఏలో ప్రాపర్టీ ఉన్న వాళ్ళకి 5 మిలియన్ల కన్నా ఎక్కువగా ఉన్న వాల్యూ ఉన్న ప్రాపర్టీ ఉన్న వాళ్ళకు కూడా ఈ గోల్డ్ కాస్ట్ ఇస్తున్నారండి. 5 మిలియన్లు అంటే అమ్మో. తర్వాత దుబాయ్లో ఇంట్రడ్యూస్ చేస్తారండి సల్వా టెస్ట్, అంటే చిన్నపిల్లలకి లాలాజలాన్ని తీసుకుని ఈ పీసీఆర్ టెస్టులు చేస్తారంట అండి. నెక్స్ట్ ఆర్టీఐ వెనకబడిన వ్యక్తులకి, ఆర్టీఐ వారు ఈ రోడ్ అథారిటీ దుబాయ్ సంబంధించిన వారు ఇంత వెనకబడిన వ్యక్తుల వారికి ఫ్రీ లైసెన్స్ ఇష్యూ చేస్తారంట అండి. నెక్స్ట్ వర్షం పడుతుండగా ఒక ఈజిప్ట్ మహిళ వర్షంలో కూర్చుని ఏదో అమ్ముతుందండి, లూపిన్ అని తినే వస్తున్నట్టు అవి అమ్ముతుంది అనమాట. ఈ యొక్క ఫోటో బాగా వైరల్ అయింది. యూఏ వారు స్పందించి ఈమెకి హెల్ప్ చేయడానికి ముందుకు వచ్చారండి. సో బ్యాంకింగ్ సెక్టర్లో 5 రోజులు సెలవు ప్రకటించారండి. నేషనల్ డే సందర్భంగా బ్యాంకింగ్ సెక్టర్లో 5 రోజులు సెలవు ప్రకటించారు. సో నేషనల్ డేకి హాలిడే అనౌన్స్ చేశారండి. డిసెంబర్ 1 నుండి 3 వరకు కొన్ని సెక్టర్లు, డిసెంబర్ 1 నుండి 6 వరకు కొన్ని సెక్టర్లు అనమాట. సో షార్జా పోలీసులు అలర్ట్ చేస్తున్నారు, షార్జా పోలీసులు వార్న్ చేస్తున్నారు అందరికీ. చిన్న ట్రిక్స్ ప్లే చేసి మీ జేబులు కొట్టేస్తున్నారు కొందరు అని చెప్పి జాగ్రత్త అని చెప్పి షార్జా పోలీసులు అందరికీ వార్న్ చేస్తున్నారండి. 1205 కేసులు నమోదయ్యాయి, 791 మంది రికవర్ అయ్యారు. సో 4 మరణాలు సంభవించాయండి. ఇదండి యూఎస్ సంగతి. ఓకేనా. నెక్స్ట్ ఓమాన్ విషయానికి వెళ్తే ఇండియా వెళ్ళేవారు హ్యాండ్ లగేజ్ నార్మల్గా 7 కిలోల లగేజ్ తీసుకెళ్తారు. ఓకే. అయితే ఈ మధ్యన జస్ట్ 2 డేస్ ముందంట వెళ్ళే వారికి టికెట్లో ఇంక్లూడింగ్ డ్యూటీ ఫ్రీ అని కూడా రాసి ఉంటుందండి టికెట్ల మీద, ఇంక్లూడింగ్ డ్యూటీ ఫ్రీ. సో డ్యూటీ ఫ్రీ కూడా లగేజ్లోనే కౌంట్ చేస్తున్నారంటండి. చాలామంది డ్యూటీ ఫ్రీ వస్తువులు కొనుక్కుంటున్నారు, లోన్కి వెళ్ళే దగ్గర మళ్ళీ వాళ్ళని ఆపేసి 7 కిలోల కన్నా ఎక్స్ట్రా ఉంటే దానికి పని డబ్బులు కట్టమంటున్నారంట. సో నాకు ఒక మిత్రుడు తెలియజేశారంటే, అతను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యి అతను చెప్పడం వల్ల నేను ఇలా వీడియో రూపంలో తెలియజేస్తాను. ఎవరైతే ఓమాన్ ఇండియాకి వస్తున్నారో కొంచెం హ్యాండ్ లగేజ్లో జాగ్రత్త వహించండి. తర్వాత సీబ్లో ఒక కారులో అగ్ని ప్రమాదం జరిగిందండి. నెక్స్ట్ 17% ఎక్స్పర్ట్స్ తగ్గిపోయారు ఓమాన్లో. రకరకాల కారణాలు, జాబ్స్ పోవడము, ఈ అప్పుడు ఆమ్నెస్టీ పెట్టడము, కొందరు వ్యాధి కారణంగా భయపడి వెళ్ళిపోవడము, రకరకాల కారణాలు చేస్తాను అనమాట. సో హెవీ గాళ్ళు మెరుపులు వస్తాయని చెప్పి ఈ ఒక ఆర్టికల్ వచ్చిందండి. ఈ ఓమన్లో వాతావరణం కూడా మారిపోయింది, మీకు తెలుసు కదా అక్కడ. నెక్స్ట్ బౌసర్లో ఉన్న బ్లడ్ బ్యాంక్ వారు అప్పీల్ చేస్తున్నారు, బ్లడ్ బ్యాంక్ అర్జెంట్గా కావాలి, 100 నుండి 150 మంది వరకు వచ్చి బ్లడ్ ఇవ్వండి అని చెప్పి అప్పీల్ చేశారండి. సో 7,500 రిజిస్ట్రేషన్ జరిగిందండి. అవుట్ పాస్ పెట్టారు కదండి ఇండియా వెళ్ళడానికి. సో అయితే ఇండియాని కాదు మొత్తం అందరికీ అనమాట. అయితే 7,500 రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. 500 పెరిగి, మనం 7,000 చెప్పాను నిర్ణయం మీకు చెప్పిన 7,000 ఇప్పుడు 500 ఎక్స్ట్రా పెరిగాయంటండి. నెక్స్ట్ నేషనల్ డే సెలబ్రేషన్స్ ఇంకా చాలా చోట్ల జరుగుతున్నాయండి, మొత్తం ఓమాన్ అంతా జరుగుతున్నాయి. నెక్స్ట్ చాలామంది ఈ ఎక్స్పర్ట్స్ మేనేజర్లు, చాలా కంపెనీలో ఎక్స్పర్ట్స్ విదేశీ మేనేజర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళని తగ్గించేశారంటే అండి, లోకల్ ఓమానీ మేనేజర్లు అపాయింట్ చేస్తున్నారంట. నెక్స్ట్ అక్టోబర్ నెలలో 6,655 మంది పిల్లలు పుట్టారంటండి. ఇందులో 575 మంది పిల్లలు ఎక్స్పర్ట్స్, విదేశీయులకు సంబంధించిన పిల్లలు ఏంటండి. సో కురియాత్లో రేపటి నుండి సివిల్ సర్వీస్ స్టార్ట్ అవుతున్నాయి. సివిల్ సర్వీసెస్, పాస్పోర్ట్ రెన్యువల్స్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్స్, వీసా రెన్యువల్ స్టార్ట్ అవుతుందండి. వీసా రెన్యువల్ కూడా స్టార్ట్ అవుతుంది ఓమాన్లో. ఓకేనా. 3 రోజులు వచ్చిన కేసులు 721 కేసులు వచ్చాయి, 863 మంది రికవర్ అయ్యారు, 15 మరణాలు సంభవించాయండి ఓమాన్లో. ఇదండి ఓమాన్ సంగతి. ఓకేనా. నెక్స్ట్ బెహ్రెయిన్ విషయానికి వెళ్తే ముర్రాక్లో పక్షులు కొడుతున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారండి. పక్షులు కొడుతున్నారంట, 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. నెక్స్ట్ బెహ్రెయిన్లో
ఈ సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ఇస్లామిక్ ఆర్ట్ ఏదైతే ఉందో ఈ హెరిటేజ్ వారిది, ఇది సంబంధించిన విషయాలు మ్యూజిక్ కానీ ఫుడ్ కానీ ఈ విషయాలు సెలబ్రేట్ చేస్తున్నారండి బహ్రెయిన్లో. నెక్స్ట్ సౌత్ గవర్నరేట్లో ఒక ఏషియన్ వ్యక్తి ఇళ్లలోకి వెళ్ళి దొంగతనం చేస్తున్నాడు అనే కేసు బుక్ చేసి అతను అరెస్ట్ చేశారండి. నెక్స్ట్ స్పా యొక్క యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారండి బహ్రెయిన్లో. ఇది మసాజ్ సెంటర్స్ ఉంటాయి కదా, ఈ యొక్క యజమానులు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేసి, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ పాపం చాలా పాడైపోయి గత 6-7 నెలల నుండి పాపం బిజినెస్లు ఒకటి అన్నీ బంద్ చేసి ఉన్నాయి. నెక్స్ట్ ఏమో ప్రజలు కూడా భయపడి వెళ్ళలేదు అక్కడికి, చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటండి. సో ఈ ప్లేస్లో ర్యాండమ్ టెస్టులు జరిగాయండి బహ్రెయిన్లో. ఆసక్తిగా వాళ్ళు చేయించుకోండి తప్పనిసరిగా. 124 కేసులు నమోదయ్యాయి, 201 మంది రికవర్ అయ్యారు బహ్రెయిన్లో. నెక్స్ట్ మనం ఖతార్ వెళ్దాం. ఖతార్ విషయానికి వెళ్తే ఆయుర్వేద వెబ్ మీటింగ్లో ఎక్స్పర్ట్స్ అధికంగా పాల్గొన్నారండి ఖతార్లో. నెక్స్ట్ వ్యాక్సిన్ రావడం లేట్ అవుతుంది కనుకే భారీ సంఖ్యలో జరిగే ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో వీటిని అడ్డుకోవాల్సి వస్తుందని చెప్పి ఖతార్ అధికారులు తెలియజేశారండి. నెక్స్ట్ ఇద్దరికి ఈ మానవుల్ని అక్రమంగా రవాణా చేస్తున్న 2 వ్యక్తులకి 10 సంవత్సరాల జైలు శిక్ష, 2 లక్షల ఖతార్ రియల్ ఫైన్ వేశారండి. అక్రమ హ్యూమన్ ట్రాఫికింగ్, చూడండి జాబులు ఉన్నాయనో అవన్నీ చెప్పి అరేసి వాళ్ళని తీసుకొచ్చి వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేస్తుంటారు. ఇది ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ అనమాట. కొందరైతే స్త్రీలకి జాబ్ ఉన్నాయని చెప్పి వాళ్ళని అసాంఘిక కార్యక్రమాలు కూడా వాళ్ళతో చేస్తారనమాట బలవంతంగానే. సో నెక్స్ట్ అప్గ్రేడ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి. ఈ ఇండస్ట్రియల్ ఏరియా నుండి ఎక్స్ప్రెస్ హైవే 5 కిలోమీటర్ల అప్గ్రేడ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఖతార్లో. నెక్స్ట్ 90 మంది బుక్ అయ్యారు, 90 మంది బుక్ అయ్యారు మాస్కులు పెట్టుకోలేని వాళ్ళు. సో ఇదండి సంగతి. మాస్కులు పెట్టుకోకపోతే అందరూ బుక్ అవుతారు. తర్వాత ఖతార్ అమీర్ గారు యుఎస్ సెక్రటరీ గారితో భేటీ అయ్యారు ఖతార్లో. నెక్స్ట్ పబ్లిక్ ప్లేసెస్లో బీచెస్లో ఫుడ్ తినేసిన ఈ ఫుడ్ ఎంటీ ప్యాకెట్స్ కానీ ఫుడ్ని కానీ విసిరేసి వెళ్ళిపోతే దొరికితే కనుక అలాంటి వాళ్ళకి 500 రియల్ ఫైన్ అండి. అక్షరాల 500 రియల్ ఫైను. 1 రియాల్ వచ్చి 20 రూపాయల 15 పైసలుగా ఉందండి. 22 క్యారెట్లు గోల్డ్ 200.65 ఖతార్ రియాల్గా ఉందండి. 167 కేసులు నమోదయ్యాయి, 182 మంది రికవర్ అయ్యారు, 1 మరణం సంభవించిందండి ఖతార్లో. ఇదండి ఖతార్ సంగతి. నెక్స్ట్ జనరల్ విషయాలకు వెళ్తే ఒక సినిమా షూటింగ్లో సోనూ సూద్ గారికి సన్మానం చేశారండి. సో సోనూ సూద్ గారికి ఎక్కడున్నా బ్రహ్మరథం పడుతున్నారు ఇప్పుడు. నెక్స్ట్ ఇదేంటంటే కొత్తగా ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయండి. కాక్టైల్ డ్రగ్ అని చెప్పి కోవిడ్ డ్రగ్ అనమాట. దీనికి ట్రయల్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట. సో గత 4 నెలల్లో కేసులు పెరిగాయి. గత 6 నెలల కన్నా ఈ 4 నెలల్లో కేసులు ఎక్కువ పెరిగాయని చెప్పి WHO తెలియజేసిందండి. నెక్స్ట్ ఇండియాలో ఇప్పుడు అక్షరాల 90,95,807 కేసులు నమోదయ్యాయండి. 90,95,807 కేసులు నమోదయ్యాయి. 85,21,617 మంది రికవర్ అయ్యారు. 1,33,000 మంది వ్యాధి కారణంగా చనిపోయారండి. సో మోడర్నా వ్యాక్సిన్ ఇప్పుడు మంచి హైరేట్లో ఉంది కదండి. ఇది 95% మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పి ఈ వ్యాక్సిన్ ఇప్పుడు $25 నుండి $37 వరకు ఈచ్ వ్యాక్సిన్ అనమాట సేల్ చేస్తున్నారు. మంచి బిజినెస్ జరుగుతుందండి వీళ్ళకి. సో ఇదండి సంగతి. సో మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.